షాక్ అవ్వాలి. బాసిల్ జోసెఫ్ గారు ఆయనతో ప్రాజెక్ట్ సెట్ అయిందని చెప్పి ఆయన కూడా ఒక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు, ఐకాన్ అని చెప్పేసి. ఓకే, ఏంటి ఆ ప్రాజెక్ట్ గురించి మీరు కనీసం ఒక అప్డేట్ ఇవ్వండి. ఎప్పుడు పెట్టారు? ఇంకా ఈ 2 days బ్యాక్ అవునా, నేను చూడాలి ఒకసారి. ఆయన ఐకాన్ అని చెప్పేసి ఒక క్యాప్ పెట్టి పెట్టారు. ఓకే, సో బట్ అదే అండి, ఇప్పుడు లోకేష్ గారి ప్రాజెక్ట్ తర్వాత ఏ ప్రాజెక్ట్ అనేది ఇంకా బేసిక్ గా ఆబ్వియస్ గా యా, బట్ అది కలిసారు, ఆ డిస్కషన్స్ అయినాయి, బట్ నెక్స్ట్ ఇమీడియట్ గా చేస్తారా ఏంటి ఇప్పుడు అనేది ఇంకా తెలియదు. ఆయన ఐకాన్ అని పెట్టేసరికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇది అంతకుముందు అల్లు అర్జున్ గారు దిల్ రాజు గారి బ్యానర్ లో ఐకాన్ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది, కనబడటలేదు అని చెప్పేసి. వేణు శ్రీరామ్ గారు చేయాల్సింది, వకీల్ సబ్ డైరెక్టర్. సో తర్వాత కొన్ని కారణాల వలన అది సెట్స్ మీదకి వెళ్ళలేదు. ఇప్పుడు ఈయన ఐకాన్ అని పెట్టేసరికి చాలా మంది అజ్యూమింగ్ దట్ ఈయన ఐకాన్ ప్రాజెక్ట్ టేకప్ చేశారు అని చెప్పేసి అదేం లేదు, చాలా మంది అనేసుకుంటున్నారు. సో బన్నీ గారు చేసిన ప్రాజెక్ట్ అయితే 2 బయటకు తెలిసింది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ అఫీషియల్ అది బన్నీ గారు అనౌన్స్ చేస్తారు, ఏంటనేది ఇంకా నిజంగా తెలియదు. త్రివిక్రమ్ గారితో అయితే మూవీ పక్కగా ఉంటుంది సార్, 100% సార్. వాళ్ళిద్దరు 3 బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. 3 కదా, 3. అవును, జూలై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం, 3 బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అలాంటి కాంబో మళ్ళీ ఎందుకంటే దట్టు త్రివిక్రమ్ సార్ కి బన్నీ గారికి మామూలు రేప కాదు, వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ వాళ్ళు. బన్నీ గారు అనేసి త్రివిక్రమ్ సార్ ఇంకా ఎక్స్ట్రా ప్రేమతో రాస్తారు. సో మేము నమ్ముతాం, ఎందుకంటే త్రివిక్రమ్ సార్ మాకు చాలా బాగా క్లోజ్ గా తెలుసు. ఆయన బన్నీ సార్ ఎంత ప్రేమిస్తారో. సో ఖచ్చితంగా నేను అనుకోవడం వాళ్ళిద్దరు ఖచ్చితంగా చేస్తారండి మళ్ళీ ప్రాజెక్ట్. అది ఫ్యాన్ గా చెప్పండి, అండ్